ఫైళ్ల దహన కేసులో తువ్వే కొద్ది ఫైల్స్ వస్తూనే ఉన్నాయి. పెద్దిరెడ్డి అక్రమాలు కొండవీటి చాంతాడు లాగా అక్రమాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. నిన్న నాకు పీలేరు నుండి రికార్డు పంపించారు. ఏమంటే పీలేరులో సర్వే నెంబర్ 159/5లో 1 ఎకరా 92 సెంట్ల భూమి ఆల్రెడీ రిజిస్టర్ అయినటువంటి భూమి. కృష్ణారెడ్డి అనే పేరుతో రిజిస్టర్ అయితే ఈ రిజిస్టర్ ఇలాగే ఉన్నట్లుగానే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన భార్య పేరు మీద కాకుండా తన తల్లి పేరు మీద పద్మావతమ్మ వైఫ్ ఆఫ్ లక్ష్మిరెడ్డి, పెద్దిరెడ్డి వాళ్ళ అమ్మ తల్లి పేరిట దీన్ని అక్రమంగా రిజిస్టర్ చేసుకున్నారు. దౌర్జన్యంగా రిజిస్టర్ చేసుకోవడమే కాదు, ఈ రిజిస్టర్ అలాగే ఉన్నట్లే అక్కడ ఒక బిల్డింగ్ నిర్మాణం చేపట్టారు. ఆ బిల్డింగ్ కూడా కొంత భాగము చెరువు పరంపోగులకు ఆక్రమించి కట్టారు. పిఏ శశికాంత్ గారు మదనపల్లిలో ఒక పెట్రోల్ బంక్ యజమాని కుమారుడితో సహచరుడిగా ఉండి విద్యార్థిగా ఉండి మినిస్టర్ ద్వారా ఆ పెట్రోల్ బంక్ యజమానికి సంబంధించిన డి ఫారం పట్టా భూముల్లో లేఅవుట్లు వేయడానికి సహకరించారు. ఆ లేఅవుట్ల మీదంతా కూడా విచారణ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు వినోద్ భార్య గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తుంటే ఆమెని మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ గా నియమించారు. అంటే ఎంతో మంది సీనియర్లు ఉంటారు, సీనియారిటీ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ దోసిరాజని రూల్స్ కి వ్యతిరేకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏ శశికాంత్ వినోద్ తో ఉన్నటువంటి అనుబంధం ద్వారా ఆమెను మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ గా నియమించారు. దీనిపైన కూడా విచారణ చేయాలని కోరుతున్నా. అదేవిధంగా కుంగనూరులో ప్రకాష్ అనే కమ్యూనిటీ సర్వే, అంటే వెలుగు కమ్యూనిటీ సర్వే వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఈ ప్రకాష్ అనే సర్వే సదుము సోమల పుంగనూరు మండలాల్లో పనిచేసి ఈ అక్రమాలకు సహకరించాడు. ఈ వైసీపీ నాయకులు ముఖ్యంగా సహకరించి రాగానిపల్లె దగ్గర చేసినటువంటి భూములకంతా కూడా ఆయన సర్వేర్ గా సహకరించాడు. ఇతనికి మినిస్టర్ సర్వేర్ అనే పేరు కూడా ఉంది. అంటే జనరల్ గా ఇతన్ని మినిస్టర్ సర్వేర్ అని వాడుక భాషలో పిలుస్తారు. అక్కడ జరిగినటువంటి ప్రతి అక్రమాలకి పుంగనూరు నియోజకవర్గంలో ఇతని పాత్ర స్పష్టంగా ఉంది. ఈ ప్రకాష్ పాత్ర కూడా దర్యాప్తు చేయాలని చెప్పేసి అధికారులను డిమాండ్ చేస్తున్నా. ఇంకా రోజు రోజుకు ఈ రోజు సబ్ కలెక్టర్ ఆఫీసర్ దగ్గర చూస్తే ఇంకా ఇప్పటికీ క్యూ పెరుగుతూనే ఉంది. వందలాది మంది ఫిర్యాదుదారులు వస్తున్నారు కంప్లైంట్ చేయడానికి. వ్యవస్థలను ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏ విధంగా చెరపట్టారు, ఏ విధంగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని దుర్వినియోగం చేశాడో దీన్ని బట్టి అర్థమవుతోంది. త్వరలోనే తప్పు చేసిన ప్రతి ఒక్కరిని శిక్షించాలని చెప్పి నేను కోరుతున్నాను.